ఫైనల్లీ ట్రైన్ అయితే ఎక్కేసాం. కాకపోతే ఆర్ఎస్లో ఇద్దరికి ఒకటే సీట్ వచ్చింది. ఇది ఎలా వర్కౌట్ అయితే తెలియదు. 24 hours జర్నీ. లెట్స్ సీ. మా వైఫ్ ఫస్ట్ టైం అయితే ట్రైన్ ఎక్కింది. సో షీ ఈజ్ వెరీ ఎక్సైటెడ్. అండ్ బయట నుండి చూస్తే వ్యూలా ఉంది. ఇంకా ప్లాట్ఫామ్ మీద ఉంది ట్రైన్. 20 minutes డిలేగా అయితే నడుస్తుంది ప్రజెంట్. యాక్చువల్గా ఈ ట్రైన్ రాకముందు ఆపోజిట్ సైడ్ మంచి సన్సెట్ అయితే వచ్చింది, కానీ మేము మిస్ అయిపోయాం. సో లెట్స్ సీ ట్రైన్ ఇప్పుడు స్టార్ట్ అయితే చూద్దాం. సో ట్రైన్ అయితే ఇప్పుడు ప్లాట్ఫామ్ నుండి స్టార్ట్ అయింది. ఏ టైంకి రీచ్ అవుతుందో తెలీదు. అప్పటి వరకు స్టే ట్యూన్ టు అవర్ ఛానల్. సో ట్రైన్ అయితే ఇప్పుడే స్టార్ట్ అయింది. పచ్చని పొలాల మధ్యలో నుండి. కాజీపేట స్టేషన్ ఇంకా రాలేదు, కానీ ఎందుకునో ట్రైన్ అనేది ఆపాడు. సో ట్రైన్ అయితే కొంచెం లేట్గా అయితే నడుస్తుంది. ఇప్పుడు ఆల్రెడీ 8:18 అవుతుంది టైము, బట్ ఎందుకు ఆపిండు ట్రైను. చూద్దాం. ఇటు చూసారా గైస్, ఇక్కడ ఎండ వల్ల మీకు సరిగ్గా కనిపిస్తుందో నాకు తెలియదు, కానీ చక్కగా పచ్చటి పొలాలు. చూడడానికి ఎంత బాగుందో ఇది. 2 కాళ్ళు సరిపోవు. సో ప్రజెంట్ ట్రైన్ అయితే జనగాం దగ్గరలో ఉంది. నాకైతే ఆకలి వేసి బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తున్నాం. మా వైఫ్ గోర్చిక్కుడు కర్రీ, చపాతీ చేసింది, పులిహోర కూడా చేసింది. సో హాయ్ వ్యూవర్స్, ప్రజెంట్ ఇప్పుడే మనం బెల్లంపల్లి అయితే క్రాస్ అవుతున్నాము. దీని తర్వాత మళ్ళీ మహారాష్ట్ర అయితే వచ్చేస్తుంది. మహారాష్ట్ర కాదు, సిరిపూర్ కాగజ్ నగర్ వచ్చింది. ఆ తర్వాత మహారాష్ట్ర బోర్డర్. ప్రజెంట్ అయితే ట్రైన్ 35 minutes డిలే అయితే నడుస్తుంది. కానీ 35 minutes కూడా కవర్ అయిపోతాయి అనుకుంటున్నాం. నాగపూర్ నుండి భోపాల్ మధ్య లాంగ్ గ్యాప్ ఉంది. 6 hours నాన్ స్టాప్ అయితే ఉంది. సో ఇక్కడ చూస్తుంటే చిన్న కన్స్ట్రక్షన్ ఏదో నడుస్తుంది. ఇది సపరేట్ వేరే ట్రాకా లేకుంటే ఏదైనా రోడ్డా తెలియదు. సో దానికోసం ఇక్కడ దాదాపు ఆల్మోస్ట్ ఇళ్ళ దగ్గర దాకా మొత్తం తవ్వేశారు. సో ఇప్పుడు మీకు నా వాయిస్ క్లియర్గా ఉందని అనుకుంటున్నాను, ఎందుకంటే ఇప్పుడు మైక్ అనేది యాడ్ చేశాను. సో ఇది ఒక చిన్న టెస్టింగ్ లాగా అనమాట. దీన్ని బట్టి మీరు కామెంట్స్ అన్ని మెన్షన్ చేయండి, నా వాయిస్ క్లారిటీ ఎలా ఉండదు. యాక్చువల్గా ట్రైన్లో కదా, పైగా తాడేసి అందులో కొద్దిసారి కొద్దిసారి మాట్లాడుతున్నాను. లేకుంటే మనం మాట్లాడడానికి బిల్డింగ్లు మొత్తం లేచిపోతాయి. నువ్వు కాదు మేము. సరే గైస్, ఓకే. హలో గాయ్స్, ఫైనల్లీ మన డ్రీమ్ డెస్టినేషన్ అయితే వచ్చేసింది. ఇక్కడ కనిపిస్తుంది ఒక బోర్డు, న్యూ ఢిల్లీ. ఇప్పుడు మన ప్లాట్ఫామ్ ఎటు వచ్చిందో చూసి దాన్ని బట్టి కూడా మనకు క్లియర్గా చూపిస్తాను. న్యూ ఢిల్లీకి అయితే రీచ్ అయిపోయాము మనం. ఎందుకంటే కట్టియానా? సో ఆఫ్టర్ కంప్లీటింగ్ 26 hours జర్నీ. యాక్చువల్గా ట్రైన్ 1 hour లేట్ నడుస్తుంది. సో 26 hours తర్వాత మనం అయితే మన డెస్టినేషన్కి అయితే రీచ్ అయిపోయాం, న్యూ ఢిల్లీ. సో ఈ ట్రైన్ ఇంకా ఆగలేదు, జస్ట్ ఇప్పుడే స్టేషన్లోకి అయితే ఎంటర్ అవుతుంది. సో గాయస్, ఇప్పుడే మనం ఢిల్లీ నుండి స్టేషన్ నుండి బయటకు వచ్చేసాం. మొత్తం గోలగోలగా ఉంది కదా. జాగ్రత్త, ఇవి బుజ్జి బుజ్జి ట్రాక్లు అయితే భలే ఉన్నాయి ఇవి. సో ఇదే మనం చెక్ ఇన్ చేయబోయే హోటల్ రిసెప్షనిస్ట్. ఆంబినేషన్ అని కొంచెం కొత్తగా ఉన్నాయి. సో గైస్, రూమ్లోకి అయితే వచ్చేసాం. రూమ్ అయితే అనుకున్నంత ఏం లేదు, కానీ పర్లేదు, మన బడ్జెట్లో ఇది బెస్ట్ రూమే, మంచిగానే ఉంది.
మంచం కూడా కొంచెం క్వాలిటీ ఏదో అలా ఉంది. సరే ఏదైనా ఇది మనం జస్ట్ ఈవినింగ్ దాకా కదా ఉండేది, సో అడ్జస్ట్ అయిపోదాం. బాత్రూమ్ వచ్చేసరికి ఓకే, బాత్రూమ్ కూడా పర్లేదు బాగానే ఉంది, మరి అంత బ్యాడ్గా ఏం లేదు. సో ఇది రూమ్ వచ్చేసరికి కూలర్ ఏసీ ఇక్కడ ఉంది. దీన్ని మరి ఎలా ఆన్ చేసుకోవాలో నాకు తెలీదు. ప్రస్తుతానికి చల్లగానే ఉంది కానీ తర్వాత దోలు తీరిపోద్ది మనకి. సో చూద్దాం ఎలా ఉంటుంది వ్యవహారం ఏంటంది. ఇప్పుడే తిండికైతే వచ్చాము. ఫుడ్ ఎట్లా ఉందో మీకు మేము చెప్తాము టేస్ట్ చేసి. ఎస్. సో గాయస్, ఇప్పుడు మనం ఎక్కడున్నామో తెలుసా? మనాలిలోని మన హెచ్ఎన్ కాటేజెస్లో ఉన్నాం. ఇదంతా నేను యూట్యూబ్లోని చూసా. అనుకున్నట్టుగా ఉంటుందా లేదని కొంచెం భయపడ్డా, కానీ చాలా బాగుంది. మీకు కూడా చూపిస్తా ఉన్నాండి. సో ఇది మేము ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నాం అనమాట. హెచ్ఎన్ కాటేజెస్లో ఫస్ట్ ఫ్లోర్ నుండి ఇలా బయట చూస్తే వ్యూ ఇలా ఉంది. ఇదిగోండి, ఇక్కడ ఉన్న ఈ చెట్లన్నీ యాపిల్ ట్రీసే. ప్రజెంట్ ఇప్పుడు సీజన్ కాదు కాబట్టి అలా ఉంది. పక్కన కొన్ని కాటేజెస్ కూడా ఉన్నాయి. కాకపోతే మన తెలుగు వాళ్ళు మంచి ఫుడ్ అయితే ఉంది. మేము ఆల్రెడీ మార్నింగ్ 10 o'clock వచ్చాము. వచ్చిన తర్వాత బ్రేక్ఫాస్ట్ చేసి ఫ్రెష్ అయిపోయాము. ఇప్పుడు హడింబాదేవి టెంపుల్కి అయితే వెళ్తున్నాం. సో ఫస్ట్ ఫ్లోర్ నుండి ఇలా పైకి వెళ్ళాలి. ప్రజెంట్ లిఫ్ట్ అయితే ఏం లేదు, కానీ ఇలా పైకి వెళ్తే పైన 4th floorలో రిసెప్షన్ కానీ ఎంట్రీ కానీ ఏదైనా ఉంటుంది. తర్వాత ఇది ఈ ఫస్ట్ ఫ్లోర్లో ఇది మా రూమ్ అనమాట. మా రూమ్లో చూడండి, మనం రాగానే మొత్తం బ్యాగులన్నీ ఎక్కడ పడితే అక్కడ పడేసాము. ఇక మా వైఫ్ ఇప్పుడే రెడీ అయిపోయిన తను కూడా. మేము ఇప్పుడు హడింబాదేవి టెంపుల్కి వెళ్తాం. ఇక్కడ లోపలికి వస్తే మనకి చిన్న కిచెన్ ఏరియా లాగా ఉంది. పైగా కొంచెం స్పేస్ కూడా ఉంది, ఏదైనా వస్తువులు పెట్టుకోవాలన్న బాగుంది. తర్వాత ఇక్కడ వచ్చి కొన్ని సెల్ఫ్లు అయితే ఉన్నాయి, మన బట్టలు కానీ ఏదైనా ప్యాక్ చేసి పెట్టుకోవచ్చు. తర్వాత ఇక్కడ మిర్రర్ ఉంది. మిర్రర్లో నన్ను చూస్తున్నారు కదా. సో అంతా బాగానే ఉంది. వాళ్ళ రిసీవింగ్ కూడా చాలా బాగుంది. ఆ తర్వాత కాకపోతే ఇక్కడ కొంచెం హెల్పర్స్ తక్కువ ఉన్నారట, అందుకని మేము కూడా కొంచెం అడ్జస్ట్ చేసుకున్నాం. వాళ్ళు కూడా మ్యాక్సిమం వాళ్ళు ట్రై చేయాల్సినంత వాళ్ళు కూడా ట్రై చేస్తున్నారు. సో ఇంకా మీకు తర్వాత నేను చూపిస్తా. ప్రజెంట్ అయితే మేము హడింబాదేవి టెంపుల్కి అయితే వెళ్తున్నాం, నేను మా వైఫ్. ఇక్కడ నుండి చాలా దగ్గరే, ఒక 1/2 kilometer కూడా ఉండదు. సో అక్కడికి వెళ్ళి అక్కడ మొత్తం వీడియో రికార్డ్ చేసి మీకు కూడా చూపిస్తాను, నేను కూడా చూస్తాను. సో నేను మనాలి వచ్చాము, కానీ ఇక్కడ మన తెలుగు వాళ్ళు ఉండడం వల్ల మాకంతా ఎటువంటి ఇబ్బంది లేదు. అంతా హాయిగా ఉంది. ఏదైనా తెలియకపోయిన చెప్తున్నారు, అంతా మంచిగా నడుస్తుంది. ఇప్పుడైతే మనం హడింబాదేవి టెంపుల్కి అయితే వెళ్ళొచ్చేద్దాం. తర్వాత 2 o'clockకి మనకి పికప్ చేసుకున్న క్యాబ్ డ్రైవర్ వస్తాడు. అని ఎండ ఉన్నా కానీ చలి మాత్రం మామూలుగా లేదు, లైట్గా చలేస్తుంది. ఇంకా నైట్ పూట అయితే ఎలా ఉంటుందో తెలీదు. చూసారా, ఇక్కడ యాక్చువల్గా అక్కడ పైన కొండ చివరిలో మంచు ఉండాలి, కానీ సీజన్ కాదు కాబట్టి కొంచెం ఇలా ఉంది. సో అంతా ఇప్పుడైతే బాగుంది. మీకు నేను ఈవినింగ్ టైంలో టాప్ ఫ్లోర్ నుండి అసలు వ్యూ ఎంత బాగుందో మీకు చూపిస్తానంతా. కానీ మా వైఫ్ అయితే చాలా ఎగ్జైటెడ్గా ఉంది. సో ఇప్పుడు మనం హడింబాదేవి టెంపుల్కి వెళ్ళిన తర్వాత కలుద్దాం. సో గాయ్స్, ఇప్పుడే మనం హడింబాదేవి టెంపుల్ లోపలికి అయితే వెళ్ళబోతున్నాం. ఇదంతా కొంచెం అంటే ఎదురు నుండి ఇంకో ఎంట్రన్స్ కూడా ఉంది, మాకు ఇంకో పక్కన ఇంకో ఎంట్రన్స్ కూడా ఉంది. మొత్తం 3 ఎంట్రన్స్ ఉంటాయి ఇక్కడ. తర్వాత ఇక్కడ కొన్ని లోకల్ వస్తువులు అయితే ఉన్నాయి, చూడడానికి కూడా చాలా బాగున్నాయి. హ్యాట్లు అవన్నీ కొన్ని లోకల్ సామాన్లు అక్కడ ఉన్నాయి.
అంత బాగుంది. సో గైస్ ఇక్కడ చూస్తే చాలా పెద్ద లైన్ ఉంది. చూసారా ఇదంతా లైను, ఎంత నుంచొని ఉన్నారు. ఆ తర్వాత అక్కడ టెంపుల్ లోపలికి ఎంటర్ అవుతున్నారు. సో మనకంత టైం లేదు కాబట్టి ఇప్పుడు మ్యాక్సిమం ఇంకేదైనా బెటర్ వే ఉందామో ట్రై చేద్దాం. ద టెంపుల్ కాడికి వెళ్ళి చూద్దాం ఇక్కడ నుండి చూద్దాం. సో ఇక్కడ గేట్ అయితే క్లోజ్ ఉంది. మన అవకాశం ఉందామని చూద్దాం. సో గైస్ ఆఫ్టర్ లాంగ్ లైన్ తర్వాత ఇప్పుడే గుడి ప్రాంగణంలో అయితే అడుగు పెట్టాము. ఇంకా పెద్ద క్యూ అయితే ఉంది మనకి. చూద్దాం ఇంకా ఎంత టైం పెట్టిందో. ఇప్పుడు 50 minutes పెట్టింది, ఒక హాఫ్ అవర్ పట్టొచ్చు అనుకుంటున్నాను. ఇంకా ముందుకెళ్ళే కొద్ది ఇంకా చూపిస్తుంటారు. స్టేట్ గుడి ఎంట్రన్స్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఇవాడు ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ చిన్న ఐరన్ గేట్ దాటితే లెఫ్ట్ తీసుకుంటే ఇప్పుడు గుడి లోపలికి వెళ్తాం. సో అక్కడ ఒక సెక్యూరిటీ గార్డ్ ఉన్నాడు ఇందాక, ఇప్పుడు ఉన్నాడు లేదు తెలియదు. ఒక కుదిరితే కనుక వీడియో రికార్డ్ చేయాలి.